ఆద్య శ్రీను ఇద్దరు కూడా ఒక చోట నిలబడి ఉంటారు. ఇకప్పుడు వాళ్ళ దగ్గరికి శౌర్య వస్తాడు. బండి మీద వచ్చిన శౌర్య బండి దిగిన తర్వాత ఆద్యతో, ఆద్య నాకు ఏ పాపం తెలీదు, కనీసం నువ్వైనా నన్ను నమ్ము అని చెప్పి అంటూ ఉంటాడు. జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించని చెప్పి ఆద్య ఈ ఒక్కరోజు ఆగితే పెళ్ళి, ఇప్పుడు రామలక్ష్మితో పాటు మా పెద్దమ్మ కూడా ఈ పెళ్ళి జరగకూడదని బలంగా కోరుకుంటుంది అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీను ఈ ఒక్క రోజులో మనం ఏం చేయగలమని చెప్పి అంటూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదైనా ప్లాన్ ఆలోచించు అని చెప్పి ఆద్య శ్రీనుతో అంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటూ ఉంటే అప్పుడు శ్రీను ఏంటా ప్లాన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ ఈ ప్లాన్ కొంచెం అటు ఇటు అయినా నా ప్రాణాలే పోవచ్చు అని చెప్పి శౌర్య తన ప్లాన్ గురించి శ్రీనుకి చెబుతూ ఉంటాడు. ఇక అలా శ్రీను ఆద్య వాళ్ళు శౌర్య ప్లాన్ విన్న తర్వాత ప్లాన్ చాలా బాగుందని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు. ఇక శ్రీను శౌర్య భుజం తడుతూ నీ ప్లాన్ సూపర్ శౌర్య, ప్రాణాలకు తెగించైనా నీ ప్రేమను నువ్వు కాపాడుకోవాలి, రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఇంతకీ శౌర్య తన ప్రాణాలు పణంగా పెట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.